వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా నేటి విద్యార్థులకు ఆనాటి రాజులు కావచ్చు, ఆనాటి పరిపాలకులు కావచ్చు, ఏదైతే ఎలిఫెంట్ సంబంధించినటువంటి కాయిన్స్ ముద్రించారో ఆ కాయిన్స్ అంతా కూడా నేటి తరానికి తెలియజేసేలాగా దానికి ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి చరిత్రని నేటి తరం కూడా తెలుసుకునే విధంగా సురేష్ రెడ్డి అనేటువంటి ఒక కానిస్టేబుల్, ఆయన ప్రస్తుతం తిరుపతిలో ఒక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. దాంతోపాటు ఆయనకి ఈ యొక్క పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కాయిన్స్ కావచ్చు, వివిధ సంబంధించిన స్టాంపులు కావచ్చు, వీటి మీద ఆయనకు అనేకమైనటువంటి మక్కువ. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుసుకోవడమే కాదు, వీటి గురించి భావితరాలకు ఈ యొక్క చరిత్రలు, ఆనాటి పాలకులు ఏ రకంగా వీటిని ముద్రించారు, దానికి ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అని తెలియజేసేలాగా కూడా ఆయన తన ఇంటి వద్దే తన ఇంటినే ఒక ఎగ్జిబిషన్గా మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే శాతవాహన కాలం నాటిది కావచ్చు, ఎవరో శ్రీకృష్ణదేవరాయ కాలం నాటిది కావచ్చు, ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కాయిన్స్ అన్నీ కూడా ఆయన సేకరించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా ఆయన యొక్క చిన్నపాటి ఎగ్జిబిషన్ తన ఇంటి వద్ద నిర్వహించి మనం చూస్తున్న విద్యార్థులతో అంతా కూడా విద్యార్థులు ఈ యొక్క దాని యొక్క చరిత్ర తెలియజేసేలాగా ఈ యొక్క విద్యార్థులకంతా కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఆ యొక్క విద్యార్థులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చూసావా బాబు? చూసాను. ఏమది? ఈ ఓల్డ్ కాయిన్స్, దీని గురించి చాలా నేర్చుకోవచ్చు మనం. ఇది మన తాతల పురాతనమైన ఎత్తిపెట్టినారు కాబట్టి మనం బాగా హిస్టరీ గురించి అంతా నేర్చుకోవచ్చు. ఈరోజు స్పెషల్ ఇవాళ ఏంటి? ఇవాళ మీరు ఏం కాయిన్ చూసారు? ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే. ఈరోజు మేము పురాతన కాలం కాయిన్స్ చూసాము. అలాగే దీన్ని చూసి మేము చాలా నేర్చుకున్నాము. అంటే మీ స్కూల్లో ఎప్పుడైనా చూసావా ఇలాంటి ఇంత ఓల్డ్ కాయిన్స్ కానీ, ఇలాంటి ఇన్నేళ్ళ రాజుల కాలం నాటివి ఎప్పుడైనా చూసావా? చూడలేదు సార్, ఇవాళ చూస్తున్నా ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు చెప్పు, నీకెలా ఉంది? అంటే స్కూల్లో సాధారణంగా బుక్స్ అన్నీ చదువుతూ ఉంటారు, ఇలాంటి ఓల్డ్ రాజుల కాలం రాజులు అని ఎన్నో కథలు ఎన్ని ఉంటావు, అలాంటి రాజులు తీసుకొని వచ్చినటువంటి ముద్రలు ఇలాంటి కాయిన్స్ అని ఎప్పుడన్నా విన్నావా, చూసావా? లేదు. ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. అంటే మనం హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు. వాళ్ళు షాజహాన్ వాళ్ళంతా వాళ్ళు వాడిన కాయిన్లు, అంటే మన హిందూ జంతువులు ఏనుగు వాటికి ఎంత విలువిస్తున్నారు అనేది కాయిన్ల ద్వారా తెలుసుకోవచ్చు. చూసానా? నువ్వు చూసావా? ఏం చూసావు? ఎలిఫెంట్ చూసావా? కాయిన్ ఎలా ఉంది? బాగుంది. ఎప్పుడైనా చూసావట కాయిన్? లేదు. ఏం చదువుతావు? హిస్టరీ గురించి బాగా తెలుసుకోవచ్చు. ఏ క్లాస్ నువ్వు? 4th. ఓకే. చూస్తున్నా ఏదైతే సురేష్ రెడ్డి అనేటువంటి ఈయన కానిస్టేబుల్ పూర్తిగా నేటి తరం పిల్లలకి ఆ యొక్క చరిత్ర తెలియాలి, ఆ యొక్క దాని యొక్క రాజుల కాలం నాటిది కావచ్చు, గత పాలకులు ఏ రకంగా ప్రతిదానికి కూడా స్టాంపులు కానీ లేకపోతే ఇతర ఏదైతే సంబంధించిన జంతువుల యొక్క ముద్రించినటువంటి కాయిన్స్ కానీ దాని విలువలు, దాని యొక్క చరిత్రని తెలియజేసేలాగా ఆయన తన ఇంటినే ఒక ఎగ్జిబిషన్ లాగా మార్చుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి సురేష్ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి మనం ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఎప్పటి నుంచి దీని మీద మక్కువ, ఎందుకు ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ మీరు ఎంచుకున్నారు? నేను చిన్నప్పటి నుంచి తపాలా బిళ్ళలు సేకరిస్తున్నాను. అలాగే అప్పుడు ఉన్నటువంటి దమ్మిడి, ఆ చిల్లు కాలన, వాటిని సేకరించేది నేను హై స్కూల్కి వచ్చే టయానికి వాటిని సేకరిస్తూ వచ్చాను. ఇంట్లో ఇచ్చేటువంటి 1 పైసా, 2 పైసలు, 3 పైసలు దాచిపెట్టుకోవడం అలవాటైంది. అది అలాగే పెరుగుకుంటూ వచ్చింది. తర్వాత నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చినాక పని ఒత్తిడి, ఎక్కడ వెళ్ళలేని పరిస్థితిలో ఉండేటప్పుడు ఈ నాణ్యాలని మా అమ్మ మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చేసినాక ఇది నీ నాణ్యాలు చూసుకోపోరా, ఇక్కడ ఉంటే పడిపోతుంది. అప్పుడు నేను దాన్ని తీసుకొచ్చిన తర్వాత సీరియస్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేశాను. చేసినప్పుడు ఇక్కడ మనకు అందుబాటులోకి నాణ్యాలు బాగున్నాయి. రిపబ్లిక్ ఇండియా, బిఫోర్ రిపబ్లిక్ ఇండియా, బ్రిటిష్ ఇండియా, ఇట్లా ప్రిన్స్ స్టేట్స్కి సంబంధించిన నాణ్యాలని ఒకటోటిగా సేకరించడం స్టార్ట్ చేసేటకి పరిపూర్ణంగా అందులోకి దిగవలసి వచ్చింది. ఇప్పుడు సీరియస్గా కలెక్షన్ చేస్తున్నాం. నాణ్యాలకు సంబంధించి, తపాలా బిళ్ళలకు సంబంధించి, పురాతన బాండ్ పేపర్లు, న్యూస్ పేపర్లు, ఈ రకంగా యాంటిక్స్ ఏదైతే మనకు రేడియోలు, టేప్ రికార్డులు, ఇవన్నీ కూడా నా సెకండ్లోకి వచ్చేసింది. నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. మనకు ఉన్నటువంటి వారసత్వాన్ని కాపాడాలనుకున్నప్పుడు మన తాతలు 4th ఫాదర్స్ దగ్గర నుంచి మన పిల్లలకి తెలియదు. నాన్న తెలుసు, తాత తెలుసు, వాళ్ళ నాన్న పేరు అడిగితే చెప్పలేరు, ముత్తాత వాళ్ళ పేరు అంటే తరం చెప్పలేరు.
వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. చరిత్రలో మనకు పుస్తకాల్లో పరుగుతున్నారు సాఫ్ట్వేర్ జాబ్కి, కానీ మన చరిత్ర మర్చిపోతున్నారు. మన చరిత్ర మర్చిపోతున్నట్టే మన వారసత్వాన్ని మనం మర్చిపోయినట్లే, అంటే మన పైన ప్రేమ అనేది తగ్గిపోతుంది అనేది నా ఉద్దేశం. ఈ కారణంగా ఈ చరిత్ర అన్నప్పుడు ఇప్పుడు మనకు తపాలా శాఖ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, మహాత్మా గాంధీ గురించి లేకపోతే సుభాష్ చంద్రబోస్ గురించి నాణ్యాలు విడుదల చేస్తున్నారు. ఆ నాణ్యాలు విడుదల చేయడానికి కారణం ఏమి? వాళ్ళు గొప్పవారని. మన పిల్లలు వారి యొక్క చరిత్ర తెలుసుకున్నప్పుడు వాళ్ళు అంతటి వాళ్ళు కావాలని మనము ఆశిస్తాము. అలాగే వాళ్ళకి ఈ రకంగా నేను సేకరించడం వల్ల ఆ చరిత్రని వాళ్ళకి నేను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ స్ఫూర్తిని నింపాలి అనేది నా ఉద్దేశం. ఇప్పుడు కూడా శాతవాహనులకు సంబంధించిన గౌతమ బుద్ధ శాతకర్ణి, ఇట్లా శాతకర్ణి నాణ్యాలు ఉన్నాయి. పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఖాళీ టైంలో ఒక పుస్తకం తీసుకొని చదివినప్పుడు ఆ చరిత్ర తెలిస్తే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారనేది నా ఉద్దేశం. ఈ రకంగా ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డే పురస్కరించుకొని ఒక చిన్నపాటి ప్రదర్శన నిర్వహించాను. ఇందులో ఏనుగుల పైన ఆ కాలంలో ఎలా అయితే నాణ్యాలు ముద్రించారు, అంటే ఏనుగు ప్రాధాన్యత ఎలా ఇచ్చారు, ఏనుగు, గుర్రము ఇటువంటి వాటికి అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మనము ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి 3 ఏదైతే విజయనగర సామ్రాజ్యము, ఆ తదుపరి మైసూరుకు సంబంధించినటువంటి వడియార్స్ కావచ్చు, అలాగే టిప్పు సుల్తాన్ కావచ్చు, ఈ పక్క మెడ్రాస్ ప్రెసిడెన్సీ, అలాగే ఆర్కాట్ నవాబులు, అట్లాగే మన వెనుక కడప ఆసంలో నవాబులు పరిపాలించారు. హైదరాబాద్ నవాబుల దగ్గర నుంచి అందరూ, వీళ్ళు 3 మధ్యలో మనం ఉన్నాము. ఈ మధ్యలో ఆ భిన్నత్వమైనటువంటి సంస్కృతులు, వాటిని ఆ ప్రదేశాల్లో నిర్వహించినటువంటి నాణ్యాలపైన ఉన్నటువంటి లిపి, వాటి ఆధారంగా మన యొక్క మనుగడని గుర్తించే ప్రయత్నము చేసినాము. ఏ కాలం అంటే దాదాపు క్రీస్తు శకం నుంచి మనం ఇక్కడ తీసుకొచ్చే లోపల మనం ఎన్ని భాగాలుగా డివైడ్ అయిపోయినాయి, వాటిని నాణ్యాల రూపంలో ప్రదర్శించడమే నా ముఖ్య ఉద్దేశం. అందులో ఈ ఎలిఫెంట్కి సంబంధించి కూడా మన క్రీస్తు శకం నుంచే మనకు వచ్చేసింది ఇప్పటి వరకు కూడా. అలాగే తపాలా బిళ్ళలో కూడా ఇవన్నీ పిల్లలు చూసి చాలా సంతోషపడుతున్నారు. ఎప్పుడన్నా మన పుర ప్రజలు చూడదలుచుకుంటే వస్తే నేను ఎగ్జిబిషన్ చూపించగలుగుతాను. ఇక్కడ మొత్తము మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటివి ఎక్కువ చూపిస్తున్నాను. ఇక మనము తిరుపతిలో ఉన్నాము. మన తిరుపతికి సంబంధించినటువంటి దేవతామూర్తులపైన మత సామరస్యం అనేది ఎలా ఉండింది అని చెప్పడానికి కూడా నిదర్శనము ఈ నాణ్యాలు. ఆర్కాట్ నవాబులు, అట్లాగే మెడ్రాస్ ప్రెసిడెంట్ బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు, అట్లాగే ఇండో ఫ్రెంచ్ వారు, మన పొరుగునున్నటువంటి మైసూరు మహారాజులు, వడియార్సు, నవాబులు అందరూ కూడా మన దేవతామూర్తి అయినటువంటి శ్రీమన్ వెంకటేశ్వర స్వామిని అందులో నాణ్యాలపైన ముద్రించారు. చాలా అద్భుతంగా ముద్రించారు. అట్లాగే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సామంతరాజులు చాలామంది కూడా నాణ్యాలపైన శ్రీకృష్ణుడు, అట్లాగే మన దేవతామూర్తులైనటువంటి చాలా వరకు వేశారు. మైసూరు వడియార్స్ అయితే చాముండిని వేశారు. ఇవి కూడా వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు, రాగి నాణ్యాలు, సీసపు నాణ్యాలపైన ముద్రించారు. వీటిలో ఈరోజు ప్రదర్శించింది మాత్రము ఎలిఫెంట్కి సంబంధించింది మాత్రమే. ఇది పిల్లలందరూ కూడా బాగా నచ్చింది అంటున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డేని పరిపూర్ణంగా నేను ఆస్వాదించాను. థ్యాంక్ యూ. చూస్తాం ముఖ్యంగా ఏదైతే ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా పూర్తిగా ఎవరైతే సురేష్ రెడ్డి సేకరించినటువంటి కాయిన్స్ అన్నింటినీ కూడా తన ఇంటి వద్దే ఒక చిన్నపాటి మ్యూజియం కూడా ఏదైతే ఎగ్జిబిషన్ లాగా కూడా ఏర్పాటు చేసి పిల్లలకంతా కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. చూసిన పిల్లలంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. మేము ఏదైతే రాజులను పదే పాఠశాలలో కావచ్చు, కథల్లో కావచ్చు చిన్నటువంటి పరిస్థితి, కానీ నేరుగా చూసినటువంటి పరిస్థితి లేదు. ఇది నేరుగా చూస్తే చాలా దాని యొక్క చరిత్ర కూడా మాకు తెలుస్తుంది. ఆ రకంగా తెలియజేస్తున్నారంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ యొక్క కాయిన్స్ సేకరణలో సురేష్ రెడ్డి తన వంతుగా ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క కాయిన్స్ సేకరణ అలవాటు చేసుకున్నటువంటి ఆయన ఇప్పటికే పలు ఏదైతే డాక్టరేట్ అవార్డులు కూడా డాక్టర్గా కూడా అనేక యూనివర్సిటీ నుంచి కూడా పొందినటువంటి పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో మరింత సమాచారం నేటి యువతకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, మన యొక్క గతం నాటి చరిత్రని తెలియజేసేలాగా రానున్న రోజుల్లో నా వంతు నేను తెలియజేసేందుకు కృషి చేస్తానంటూ కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.